జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మన కలియుగ దైవము తిరుపతి తిరుమల శ్రీవారు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వివాదం చెలరేగింది దేశం అంతటా కూడా. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు జనంలోనికి బలంగా వెళ్ళాయి, విషపూరితంగా విషబీజాలు నాటుకున్నాయి. అయితే భక్తులు దిగ్భ్రాంతికి చెందడం కూడా జరిగింది, దిగ్భ్రాంతికి లోనైపోయారు. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతిని శ్రీవారి ప్రసాదం కొనటానికి ముందుకు రారు, వెనకాడతారేమోనన్నటువంటి భావించి ఉండొచ్చు కొందరు మూర్ఖులు, అవివేకులు, అజ్ఞానులు. అయితే భక్తుల మనోభావాలు గాయపడ్డ విషయం అయితే ఒకంత వాస్తవమే. కానీ లడ్డూ ప్రసాదం కొనుగోలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. భక్తులు ఏ విధంగా భావించారు? ఆ స్వామి అనుగ్రహించినటువంటి ప్రసాదం ఇది. ఆ స్వామి మనకు దైవం. మన కోరికలు, మనం కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారమై వెలిశాడు ఆ స్వామి ఈ కలియుగంలో. కాబట్టి ఆ స్వామి మనల్ని అనుగ్రహించాడు ఈ ప్రసాదం అని చెప్పి ప్రసాదం మీద, ఆ స్వామి మీద భక్తులకు అపారమైనటువంటి నమ్మకం ఏర్పడింది. అయితే తాజాగా చూస్తుంటే ఈ వారం అంటే ఈ వివాదం తర్వాత ఈ నెల 19న 3,59,000 లడ్డూలు అమ్ముడుపోయాయి. అలాగే 20వ తేదీన 3,16,000 లడ్డూలు అమ్ముడుపోయాయి. 21న 3,66,000 లడ్డూలు అమ్ముడుపోయాయి శ్రీవారి ప్రసాదం. అయితే భక్తులైతే లడ్డూలను ప్రసాదంగానే భావించారు. తాజాగా ఏదైతే ఈ వివాదం ఉందో, ఈ వివాదం వచ్చిన తర్వాత ఈవో గారు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే, ఈ లడ్డూ ప్రసాదం పవిత్రతతో తయారు చేస్తున్నటువంటి ప్రసాదం తీసుకోండి అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఆ ఎన్డీడీవీ లేటెస్ట్ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేశారు, అది కూడా పబ్లిక్ చేశారు. కాబట్టి భక్తుల తాలూకా మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతిన్నటువంటి వాళ్ళు మరలా ఇప్పుడు దాన్ని ఎటువంటి తప్పు జరగలేదు అని చెప్పేసేసి దాన్ని అంగీకరించి ఇప్పుడు ఇంకా భక్తి రెట్టింపు అయ్యేటటువంటి పరిస్థితి భక్తుల్లో నెలకొని ఉంది. అది ఆ భగవంతుని తాలూకా అనుగ్రహమే. ఆ భగవంతుడే చేసుకుంటాడు ఇదంతా కూడా. కాబట్టి మనం నిమిత్త మాత్రులమే. జై శ్రీమన్నారాయణ.